ఈ నెల 26న అనంతపురం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అనంతపురం జూనియర్ కళాశాల మైదానంలో పరిశీలించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తామన్నది ఈ సభ ద్వారా చెప్తామని రఘువీరా అన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేనలు ఈ రాష్ట్రాన్ని ముంచేశాయని, దుష్ట చతుష్టయం ఈ నలుగురేనని కామెంట్ చేశారు. ఏపీకి రాజధాని పోలవరం, విశాఖ ఉక్కు కోసం భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ సిద్ధం సభలో జర్నలిస్టుల మీద దాడిని రఘువీరా తీవ్రంగా ఖండించారు. వారికి ఏదైనా ఉంటే మీడియా యాజమాన్యాలతో తేల్చుకోవాలని సూచించారు. ఈ నెల 26వ తేదీ అంటే సోమవారం అనంతపురం న్యూ టౌన్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, అలానే సిడబ్ల్యూసి సభ్యులు, మిగిలినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా వస్తారు. భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ గ్రౌండ్ చూడడానికి, ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. రాష్ట్రంలో, దేశంలో, ఎందుకంటే 2 ఎన్నికలు ఏకకాలం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది, ఏం అష్యూరెన్స్ ఇవ్వబోతుంది, ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది, ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సభలో అందరూ పాల్గొనాలని, ఇది విజయవంతం చేయాలని, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని, నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని ముంచేసినారు. దుష్ట చతుష్టయం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ పార్టీ ఈ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆ స్థితి నుండి మళ్ళీ మేము ఉన్నత స్థితికి, అత్యున్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యాచరణ ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది. ఈ సభను దిగ్విజయం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వాలని అందరినీ కోరుతా ఉన్నాం. మేము 50,000 మందితో అని అనుకుంటున్నాం. భవిష్యత్ సంఖ్య దానికంటే పెరుగుతుంది అన్నారు. తర్వాత ఇంకో 3-4 పెద్ద సభలు నిర్వహించబోతా ఉన్నాం. అది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, లేక విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి, రాజధానికి సంబంధించి, ప్రత్యేక హోదా, అదేవిధంగా మిగిలినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి సంబంధించి కూడా చాలా పెద్ద సభలు జరగబోతున్నాయి. డిక్లరేషన్స్ సభలు సపరేట్ గా జరిగిపోతాయి. దానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇతర నేషనల్ లీడర్స్ అందరూ కూడా భవిష్యత్తులో పాల్గొపోతారు.